విషయాలు మనం వారు పిలిచినారనేది కాదు, కర్తవ్యం బాధ్యత ఉంది. అది వారి సమస్యలు కాదు, నా సమస్యల గురించి కాదు, రైతుల సమస్యల గురించి, రైతాంగాన్ని గురించి అది ఎప్పుడు నిత్యం ఆలోచించేవారు. కాబట్టి వారి మీద గౌరవంతో, కుటుంబ గౌరవంతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా వారు చేపట్టిన ఉద్యమం ఇది. వారు చాలా కృషి చేస్తున్నారు. ఒక ముని వల్లే ప్రతిరోజు ఆ విషయంలో ఆర్ఏఎస్ సార్ గురించి ప్రత్యేకంగా నిన్ననే నా దగ్గరికి అధికారులు వచ్చారు, సార్ దీన్ని కాపాడండి అని చెప్పి. అదే చెప్పాను, నిన్నే వచ్చాను నా దగ్గరికి. మిగతాది కలెక్టరేట్ అయితే మన పార్కింగ్ అని అదే ఉండేస్తామంతా పోతుంది, దయచేసి సార్ దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఏమైనా చేయండి సార్ అంటే, నేను కలెక్టరేటే మార్చాలనుకుంటాను. అక్కడి నుంచి గతంలో కూడా చెప్పాను, కలెక్టరేట్ అక్కడి నుంచి మార్చేసి వేరే చోట పెట్టి రైతులకు సంబంధించిన ఏది ఆర్ఏఎస్ కూడా దాన్ని కాపాడదాం. తప్పకుండా మెడికల్ కాలేజీ రావాలని వద్దని ఎప్పుడు చెప్పలే, వారు చెప్పలే, నేను చెప్పలే. కావాలా అనువైన స్థలంలో పెట్టండి అని చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే రైతు సమస్యలు కూడా ఉన్నాయి, నీటి సమస్యలు ఉన్నాయి, తాగునీటి సమస్యలు ఉన్నాయి, వ్యవసాయ నీటి సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యల గురించి మాట్లాడదామన్నాం. ఒకరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి జిల్లా విషయాలు కాక రాయలసీమ విషయాల గురించి కూడా మాట్లాడాలా. రాయలసీమకు మనం ఎందుకంటే మన తలాపు నుంచే కృష్ణమ్మ తల్లి పోతా ఉంది, ఆ నీటిని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవడాలనే విషయాన్ని గురించి వారు చెప్పడం జరిగింది. అది కూడా మన ఒకరోజు పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి తెలిస్తే రైతులు పోదామన్నాను. ఒకసారి ఈ అసెంబ్లీ సమావేశాలప్పుడు లేకుంటే ఎప్పుడైనా టైం తీసుకొని ఫ్రీగా ఉన్నప్పుడు, ఇప్పుడైతే మొన్ననే అధికారులు వచ్చింది కాబట్టి చాలా జనం ఉన్నారు. నేను లోకేష్ గారి దగ్గర పోయినప్పుడు కొన్ని సమస్యలు మాట్లాడడం అంటే విపరీతమైన రష్ ఉన్నారు. మన దగ్గర ఏ రకంగా ఉన్నప్పుడు మీరు ఆలోచించారు స్టేట్ కూడా ఏ రకంగా ఉంటుందో. కాబట్టి ఒకరోజు మాట్లాడిన తర్వాత అందరు రైతులు, కొంతమంది రైతులు అందరికీ ఇచ్చినంత ఎంతమంది రాని అంతమంది పిలిచిపోతాం. దాని గురించి కొంతమంది రైతులు బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. నేను నుంచి రైతులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు దగ్గర పోయి వారికి విన్నవించుకొని ఇక్కడ జరిగే విషయాల గురించి, రాయలసీమ అభివృద్ధి కోసం సాగునీటి విషయాల గురించి మాట్లాడడానికి దశరథరామ రెడ్డి గారు ఒకసారి టైం తీసుకుంటే బాగుంటుంది అన్నారు. ఒకసారి జిల్లాలో మనకు జిల్లా కింద నిందాలు మంత్రులు ముగ్గురు ఉన్నాం, మాట్లాడి మిగతా శాసనసభ్యులు ఉన్నారు, వారు కూడా తీసుకుపోయి అందరం కూడా మాట్లాడి చంద్రబాబు గారితో టైం తీసుకొని విషయాన్ని తెలియజేయడానికి ఒక అవకాశం కలిగినామన్నారు. కాబట్టి తప్పకుండా కలిగిస్తాం, తీసుకుపోతామని కూడా చెప్పండి.